హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు చూడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మా రిలేటివ్స్ నన్ను చాలామంది ఇవి దొరుకుతాయా, అవి దొరుకుతాయా, ఇవి ఉంటాయా, అవి ఉంటాయా, చాలామంది నన్ను క్వశ్చన్స్ వేశారనమాట. సో నేను మిమ్మల్ని ఇవాళ ఇండియన్ గ్రాసరీ స్టోర్కి తీసుకెళ్తున్నాను. సో అక్కడ ఏమేమి దొరుకుతాయి, వాటి ప్రైసెస్ ఎంత ఉంటాయి, వెజిటేబుల్స్ ఏం దొరుకుతాయి, వాటి ప్రైసెస్ ఎంత ఉంటాయి, మన ఇండియాకి ఇక్కడికి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు ఈ ఇండియన్ స్టోర్ చూపించబోతున్నాను. కమ్ ఆన్, లెట్స్ గో టు ద స్టోర్. నేను ఈ స్టోర్ ఇది చూపించడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి, స్టూడెంట్స్కి అండ్ ఇక్కడ ఫ్యామిలీ సెటప్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. అంటే లైక్ ఇక్కడ ఏం దొరుకుతాయి, వాటి ప్రైసెస్ ఎంత ఉంటాయి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవచ్చు, అంటే ప్రైజెస్ని కంపేర్ చేసుకొని ఏం తెచ్చుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో అనేది ఒక ఐడియా ఉంటుంది అని, హెల్ప్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది మాకు ఇంటి దగ్గరలోనే ఉన్న సువిధా ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట. సో ఫస్ట్ స్టోర్లోకి వెళ్ళగానే నాకు ఫూల్ మక్కనా కనిపించింది అనమాట. సో మన ఇండియాలో కూడా ఎక్స్పెన్సివే ఇవి, సో ఇక్కడ కూడా ఎక్స్పెన్సివే ఉండే. సో ఫస్ట్ నేను మీకు పూజా ఐటమ్స్ చూపిస్తాను ఈ స్టోర్లో ఏమేమి దొరుకుతాయి అనేది. ఇక్కడ తోరణాలు దొరుకుతాయి, హారాలు దొరుకుతాయి, పూల దండలు దొరుకుతాయి, అండ్ పీటలు దొరుకుతాయి, దీపాలు దొరుకుతాయి, వత్తులు దొరుకుతాయి, రకరకాలన్నమాట. కాకపోతే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అగరబత్తీలో అయితే చాలా రకాల అగరబత్తీలు దొరుకుతాయి. ఎందుకు అంటే మనం ఇండియా నుంచి కొరియర్ షిప్ చేయించుకున్నప్పుడు మనం కొరియర్లో తెప్పించుకోలేము. సో ఈ అగరబత్తీలు అనేది మనం ఇక్కడే కొనుక్కోవాల్సి వస్తుంది. అగరబత్తీలు, కర్పూరం లాంటిది అయితే. అండ్ ఇక్కడ ధూప్ స్టిక్స్ ఉంటాయి, ఊదేసేవి ఉంటాయి, ప్రతిదీ అనమాట. అంటే కర్పూరంలో కూడా తినే కర్పూరం ఉంటుంది, ఎడిబుల్ కర్పూరం ఉంటుంది, పచ్చ కర్పూరం ఉంటుంది, రకరకాలన్నమాట. అండ్ వత్తులలో కూడా నీకు పువ్వొత్తులు ఇలాంటివన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ తామర వత్తులు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, అది పూజ సమయాలలో. అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. ప్రైజెస్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువే ఉంటాయి. అండ్ నూనెలు కూడా పూజకు సంబంధించినవి ఉంటాయి. అండ్ ఈ మ్యాచ్ బాక్స్ చూడండి, ఒక్క మ్యాచ్ బాక్స్ వచ్చేసి $1.99 అంట, అంటే ఆల్మోస్ట్ 160 రూపీస్ అగ్గిపెట్ట. అండ్ ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా దొరుకుతాయి ఈ స్టోర్లో. నేను చెప్పా కదా ఆల్రెడీ, స్టీల్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అని. ఒక్క కడాయి, చిన్న కడాయి నేను చూసిన అనమాట. ఆ ఒక్క కడాయి అంటే మూకుడు $20 ఉండే. సో నాకు అంత వర్త్ అనిపించలేదు, సో నేను తీసుకోలేదు. అండ్ నార్మల్గా చిన్న చిన్న గిన్నెలు అలాంటివి కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎవరైనా గృహప్రవేశాలు అవి చేసుకునేటివి ఉంటే వాటికి కూడా ఇత్తడి గిన్నెలు కూడా ప్రసాదాలకు కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ టైం ఏం చూసిన అంటే ఈ పచ్చడి జాడీలు కూడా చూసిన అనమాట. ఇది ఫస్ట్ టైం నేను చూడడము. సో ఇక్కడ పచ్చడి జాడీలు కూడా అమ్మేరు. అండ్ ఈ రోళ్ళు దంచేటివి అయితే కామన్, ఎప్పుడు నేను చూసిన దొరుకుతాయి. అండ్ రాగి పాత్రలు ఇవి కూడా ఉండే అన్నమాట. అండ్ నెక్స్ట్ పప్పులుప్పులు. సో ఇక్కడ పప్పులుప్పులు రకరకాలండి, మనకి ఇండియాలో దొరికే ప్రతి పప్పులు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా, 2 kgs పప్పుకి $7.50. సో అట్లా కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే ఉంటాయి. ఇందులో కందిపప్పు, శనగపప్పు, బొబ్బర్లు, పెసర్లు, ఉలువలు ప్రతిదీ దొరుకుతుంది అనమాట. కాకపోతే ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఇండియాతో కంపేర్ చేస్తే. 4 lbs అంటే 2 kgs. అండ్ పుట్నాలు కూడా ప్రైస్ ఎక్కువే అనిపించింది. చూడండి, $7 అంట 2 kgsకి, అంటే ఆల్మోస్ట్ 600 అనుకోండి. 2 kgs పుట్నాల పప్పుకి 600. సో నాకేమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియా నుంచి ఇక్కడికి షిప్ చేయాలి, కస్టమ్స్ క్లియర్ చేసుకోవాలి, వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి సో ఈ ప్రైజెస్ ఓకే, వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఒక ఏంటి అంటే మర్మరాలు, మనకు అందరికీ తెలిసి ఉంటాయి కదా, పేలాలు, ముర్మరాలు, ఇవి కూడా దొరుకుతాయి. కాకపోతే చూడండి ప్రైస్ ఎంత డిఫరెన్సో. మేము చిన్నప్పుడు తినేటప్పుడు ఒక పెద్ద సోలా అంటే ఐడియా ఉండుంటుంది మీకు.
ఆ సోల నిండా ఒక చిన్నప్పుడు తీసుకుంటే రూ. 1కి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఒక్క ప్యాకెట్ జూడండి ఇక్కడ మరమరాల ప్యాకెట్ $5, $6 ఉంది. అండ్ ఇక్కడ నేనైతే ఇండియాలో ఎప్పుడు చూడలేదు. బాస్మతి రైస్‌తో చేసిన మరమరాలు గూడా ఉంటాయంట. సో, అవి ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ రైస్ అన్నమాట. రైస్ ఇక్కడ చాలా రకాలు. ఇడ్లీ రైస్, మన సోనా మసూరి ఇవన్నీ దొరుకుతాయి. ఎనీ రైస్ బ్యాగ్ 9 కేజీస్ మాత్రమే ఉంటుందన్నమాట. సో చూడండి 9 కేజీస్ ప్రైస్ వచ్చేసి $19.99 అంటే $20 విచ్ ఇస్ రూ. 1,700 ఆల్మోస్ట్. 9 కేజీస్ బియ్యం 9 కిలోల బియ్యానికి రూ. 1,700 అన్నమాట. అది ఇడ్లీ రైస్. ఒకవేళ సోనా మసూరి అయితే కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. అందులో ఆర్గానిక్ సోనా మసూరి ఉంటుంది, బాస్మతి రైస్ ఉంటుంది. బాస్మతిలో కూడా మనకి ఇండియాలో దొరికే బ్రాండ్స్ దావత్ అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ పిండి కూడా చూడండి 4 కేజీస్ పిండికి $498 అంటే రూ. 500. సారీ 2 కిలోల పిండికి రూ. 500 అన్నమాట. అండ్ ఇక్కడ నేను రోటీ మేకర్ చూసానన్నమాట. ఇక్కడే వీళ్ళు స్టోర్‌లో ఇన్‌స్టంట్‌గా చపాతీస్ చేసి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఎవరికైనా అంటే ఆఫీస్‌కెళ్తారు. వాళ్ళకి టైం ఉండదు చపాతీస్ చేసుకోవడానికి కాబట్టి. సో, ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ కొనుక్కోవచ్చు. బాగా ఫ్రెష్‌గా చేస్తున్నారు. నేను వీడియో తీయొచ్చా అంటే యాహ్! ఆఫ్‌కోర్స్ అన్నారు. సో, వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వీడియో తీసినాననమాట. సో, నాకైతే భలే అనిపించింది. అండ్ వీళ్ళ దగ్గర కొన్ని బేకరీ ఐటెమ్స్, బిస్కెట్స్, బన్స్ ఇలాంటివి కూడా అప్పటికప్పుడు చేసి అమ్ముతున్నారనమాట. సో, నాకిది ఈ స్టోర్‌లో చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ పానీపూరి చూడండి. చిన్న డబ్బా $6 అంట. ఇది నాకు చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. విచ్ ఈస్ ఆల్మోస్ట్ రూ. 500. మనం రూ. 500కి ఇండియాలో కడుపు నిండా తినొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రోజన్ ఐటెమ్స్. ఫ్రోజన్‌లో చూడండి సపోటా, అల్లనేరేడు పండు అండ్ మ్యాంగోస్ చూడండి. కేసర్ మ్యాంగో అంట. చిన్న ప్యాకెట్ $5 అంట. అబ్బా! నాకైతే ఎంత బాధ అనిపించిందో. ఈ ఇయర్ నేను అసలు మ్యాంగో తినలేకపోయినా. ఈవెన్ జాంకాయలు, కచ్చి మ్యాంగో ఇవన్నీ ఫ్రోజనే అమ్ముతారనమాట. ఈవెన్ సమోసాలు, మిర్చి బజ్జీ, ఆలు ఇలాంటివి కూడా ఫ్రోజన్ అమ్ముతారు. మనం ఏం లేదు జస్ట్ తీసుకెళ్ళి ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తినడమే. అంటే ఎవరికైతే ఆఫీస్ ఎళ్తారు, వాళ్ళకి టైం ఉండదు, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతది. అండ్ కమింగ్ టు టీ పౌడర్. ఈ టీ పౌడర్‌లో కూడా చాలా రకాలు. రెడ్ లేబుల్, తాజ్ మహల్, లిప్టన్ రకరకాలు దొరుకుతాయన్నమాట. అండ్ మసాలాలు కూడా ప్రతి ఒక్కటి దొరుకుతాయి. యాస్ పర్ మై సజెషన్ మీరు ఇండియా నుంచి తెచ్చుకుంటేనే బెటర్ అని చెప్తా. ప్రతిది మిర్చి, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, ఆహ్, బిర్యానీ మసాలా, పట్టా, ఇలాచి, లవంగ ఇవన్నీ దొరుకుతాయి. నల్ల జీలకర్ర, పటిక బెల్లము, పటిక ఇవన్నీ దొరుకుతాయి. సో, మీరు ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు బల్క్‌గా. అంటే పసుపు, కారం అండ్ మిగతాయి చిన్న చిన్నవి కావాలి అంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఆబ్వియస్‌లీ ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు. సో, కూరగాయలు చూడండి చాలా చాలా ఎక్స్‌పెన్సివ్. మన ఇండియాతో కంపేర్ చేస్తే. మన ఇండియాలో అయితే ఫ్రెష్ వెజిటబుల్స్ ఏ రోజుకి ఆ రోజు వస్తాయి. కానీ ఇక్కడ ఆప్షన్ ఉండదు. సో, దొరికిన వాటితోనే మనం సర్దుకోవాలి. చూడండి 1 కేజీ ఆనియన్ వచ్చేసి రూ. 160 అనమాట. సో, ఇట్లా ఇక్కడ 3 ఎల్‌బీస్, 4 ఎల్‌బీస్ బ్యాగ్స్ లాగా ఆనియన్స్ అమ్ముతారనమాట. సో, ఇంకా ఇవే మనం తీసుకొని యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ సేమ్ బీరకాయ, మునక్కాయ, వంకాయ, ఆహ్, దొండకాయ, ఆనపకాయ అంటే సోరకాయ ఇలాంటివి మనకు దొరుకుతాయి. బెండకాయ. కాకపోతే మనకున్నంత టేస్ట్ అయితే ఆబ్వియస్‌లీ ఉండవు. అంటే ఇవి ఎప్పుడు తెప్పిస్తారో ఏమన్నా ఫ్రీజర్‌లో పెట్టడానికి ఏదైనా యూజ్ చేస్తారేమో నాకు తెలియదు. బట్ ఇండియాలో ఉన్న ఫ్రెష్ టేస్ట్ అయితే ఆబ్వియస్‌లీ ఇక్కడ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఎక్స్‌పెన్సివ్ కూడా. బెండకాయ హాఫ్ కేజీ వచ్చేసి $3, $4 ఉంటది. అంటే ఆల్మోస్ట్ $300, $350. అండ్ కొత్తిమీర చూడండి మీరు. 2 కొత్తిమీర కట్టలకి $30 అండ్ ఇది గోంగూర అండి. ఇదైతే చాలా ఎక్స్‌పెన్సివ్. ఒక్క గోంగూర కట్ట వచ్చేసి $6 అంటే ఆల్మోస్ట్ రూ. 500 అండి. అండ్ ఇక్కడ కట్ చేసిన వెజిటబుల్స్ కూడా అమ్ముతారు. అండ్ పాలకూర, కాకరకాయ ఇవన్నీ మన ఇండియా నుంచి తెప్పించినవే. తోటకూర, బచ్చలి కూర ఇలాంటివి.
ఇవి గూడా సేమ్ ఒక్కొక్క కట్ట $3, $4 ఉంటది. చూడండి మెంతం కూర ఇది ఇంకా ఆఫర్‌లో ఉందంట. 2 మెంతం కూర కట్టర్లు $5 అంటే ₹400కి అంటే ₹400కి 2 పెద్ద మెంతం కట్టలు. చాలా ఎక్స్‌పెన్సివ్. అండ్ పచ్చి పసుపు కొమ్ములు గూడా దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ దొండకాయ. అండ్ ఇక్కడ పూజకి కావాలి అనుకుంటే తమలపాకులు. ఒక ప్యాకెట్‌లో 5 తమలపాకులుంటాయి. ఒక ప్యాకెట్‌లో 5 మామిడాకులుంటాయి. ఒక్క ప్యాకెట్ వచ్చేసి $1 అంటే ₹83కి 5 తమలపాకులు. ₹83కి 5 మామిడాకులు అట్లా దొరుకుతాయన్నమాట. అండ్ పుదీనా గూడా ఒక కట్ట $1. కరివేపాకు గూడా ఒక కట్ట $1 అన్నమాట. అండ్ మన ఇండియా నుంచి తెప్పించిన అల్లం హాఫ్ కేజీకి $2.5 అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ₹200. ఇంకా కొబ్బరికాయలు. జుట్టున్న కొబ్బరికాయకి ఒక రేటు, జుట్టు లేని కొబ్బరికాయకి ఒక రేటు. జుట్టున్నది ఆబ్వియస్‌లీ ఎక్కువ పూజలకు వాడతాం కాబట్టి ఎక్కువ ప్రైస్ అన్నమాట. అండ్ ఇవన్నీ చెప్పిన మటన్ వెజ్జీస్ అన్నీ చెప్పినా గానీ నేను నాన్ వెజ్ చెప్పలే కదా! మటన్ ఇక్కడ కేజీ వచ్చేసి ₹2,300కి మటన్ కేజీ. ఇక్కడ మనకి లివర్, పాయ గూడా దొరుకుతుందన్నమాట. అండ్ నాటుకోడి గూడా $15 అంట ఒక్క నాటుకోడి. బిస్కెట్ ప్యాకెట్ చూడండి ₹10 బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ $20 అంట. అంటే ఆల్మోస్ట్ ₹100. ₹10 బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ ₹100కి కొనుక్కోవాలి. ఇంకా తప్పదు, నో ఆప్షన్. సో ఇక్కడ రకరకాలు సేమ్ గుడ్ డే బిస్కెట్స్, కరాచీ బిస్కెట్స్, రస్క్‌లు ఇలాంటివి. లిటిల్ హార్ట్స్ కూడా అంతే ₹10, ₹20 లిటిల్ హార్ట్స్ ఇక్కడ ₹100 పెట్టి కొనుక్కోవాల్సిందే. అంటే తినాలి అనుకుంటే ఇంకా తప్పదు మనం కొనుక్కోవాల్సిందే. ఇంకా నాకు కావాల్సినవి నేను కొనుక్కొని నేను చెక్‌ఔట్ చేశాను. నేను ఇండియన్ స్టోర్‌కైతే ఎవ్రీ 15 డేస్‌కి వస్తానండి. సో ఇదండి ఇవాల్టి నా షాపింగ్ వీడియో. మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళకి, ఫ్యామిలీస్‌కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమేమి దొరుకుతాయో చూపిచ్చాను అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంతవరకు ఉంటాను. అమెరికాలో అనుషా టాకీస్. థ్యాంక్ యూ సో మచ్.